హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, యండమూరి వీరేంద్రనాథ్ గారికి అండ్ చిరంజీవి గారికి వీళ్ళిద్దరి మధ్య వివాదం ఉన్న సంగతి వాస్తవమే. గతంలో వీళ్ళిద్దరు ఒకరిపైన ఒకరు విమర్శలు కూడా చేసుకున్నారు. అయితే ఇప్పుడు యండమూరి గారికి సాహితీ అవార్డు వైజాగ్‌లో చిరంజీవి గారి చేతుల మీద అందించబోతున్నారు సార్. మరి ఎలా ఉండబోతుంది ఈ మీటింగ్ కలయిక? అంటే ఒక దశలో హ్మ్. ఒక దశలో యండమూరి గారు ఒక చోట ఒక కాలేజీ ఫంక్షన్ కాదు యాక్చువల్‌గా ఒక మోటివేషన్ క్లాస్ చెప్తూ హ్మ్. ఆయన ఒక మాట అన్నాడు. అంటే మీలో ఏవైనా లోపాలుంటే వాటిని సరిచేసుకొని ముందుకెళ్ళాలి తప్ప లోపాలున్నాయని అలా ఆగిపోనక్కర్లేదు. ఇది సినిమా వాళ్ళు రకరకాలుగా చేస్తూ ఉంటారు. హ్మ్. ఉదాహరణకి చిరంజీవి గారి అబ్బాయి. చిరంజీవితో ఉన్న చనువు కొద్దీ చిరంజీవి గారు అనలేదు గానీ, హ్మ్. చిరంజీవి గారి అబ్బాయి అతన్ని స్క్రీన్ ప్రెజెన్స్ బాగా ఉండేలాగా డిజైన్ చేయటానికి కొన్ని చేశారు. కొన్ని ఆపరేషన్స్ అంటే జనరల్‌గా హీరోయిన్స్ కూడా హ్మ్. కొన్ని శ్రీదేవి గారు చాలా పాపులర్ కదా! ప్లాస్టిక్ సర్జరీ ఆవిడ ముక్కు మార్చుకుంది కదా! అవును. ఇలాంటి మ్యాజిక్కులు అవి చేసి ప్రెజెన్స్ ఎలా ఉండాలి? ప్రెజెన్స్ బాగా ఉండటానికి ఏం చేయాలి? అనే దానికి కొన్ని కసరత్తులు చేసి, హ్మ్. అలా మౌల్డ్ అయ్యి ముందుకెళ్ళిపోయారు. ఇప్పుడు అతను పెద్ద హీరో అయిపోయాడు కదా! ఆటోమేటిక్‌గా. హ్మ్. 'మగధీర' టైం అది. 'మగధీర'తో అతను బాక్సాఫీస్ దగ్గర ఒక విక్టరీ సాధించేసి ముందుకెళ్ళిపోయాడు. కాబట్టి అలా వెళ్ళిపోవాలి తప్ప, మనం దీనికి ఫిట్ అని అవుతామా? కాదా? అసలు మనం దీనికి సరిపోవని ముందే అనేసుకొని ఇబ్బంది పడితే అసలు అడుగు ముందుకు పడదు. అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయటం కోసం 'రామ్ చరణ్' ఉదాహరణ తీసుకున్నాడాయన. హ్మ్. అంతే తప్ప అతన్నేదో న్యూనతపరచాలనో, లేకపోతే అతన్ని తక్కువ చేసి చెప్పాలనో కాదు. అవును. కానీ అది అది వీడియో తీసినోళ్ళు బయటకి ఎలా ప్రొజెక్ట్ చేశారంటే, చిరంజీవి గారి ఫ్యామిలీని ఆయనేదో టార్గెట్ చేసినట్టుగా నడిచింది. హ్మ్. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ చిరంజీవి గారిని, అలాగే ఆయన సతీమణిని ఇద్దరిని కూడా సింగులర్‌లో సంబోధించాడు. ఆయనకున్నటువంటి చనువు రీత్యా. అవును. దాన్ని కూడా ఇష్యూగా మార్చి వీళ్ళు గొడవ చేశారు. బయట అభిమానులు కూడా గొడవ చేశారు. గొడవ చేసిన తర్వాత ఆయన చిరంజీవి గారు ఒక ఇంటర్వ్యూ ఇస్తుంటే ఓ ఛానల్‌కి అందులో ఈ ప్రస్తావన వచ్చింది. హ్మ్. 'రామ్ గోపాల్ వర్మ' ప్రస్తావన, యండమూరి గారి ప్రస్తావన ఇది 2 వచ్చినాయి. వచ్చినప్పుడు వర్మ చాలా దుర్మార్గంగా బిహేవ్ చేస్తున్నాడు అనేది ఆయన 2, 3 సందర్భాల్లో చెప్పాడు. హ్మ్. అంటే తను అనుకున్నది ఆయన మాట్లాడేయటం మాత్రమే కాదు, వాంటెడ్‌గా కావాలని దాడి చేస్తున్నాడు వర్మ అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ, హ్మ్. యండమూరి గారి గురించి మాట్లాడుతూ కొంచెం సాఫెన్ చేసి మాట్లాడాడు. మాట్లాడుతూ ఆయన ప్రధానంగా అన్నదేంటంటే, అలా సింగ్యులర్‌లో సంబోధించటం నాకు నచ్చలేదు అన్నాడు. హ్మ్. కానీ వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఇప్పటిది కాదు. అది చాలామంది 'అభిలాష' వాళ్ళిద్దరి మొదటి సినిమా అని మాట్లాడేస్తున్నారు గానీ, 'అభిలాష' కంటే ముందే వాళ్ళిద్దరూ కలిసి పనిచేశారు. హ్మ్. 'మంచు పల్లకి' అనే చిరంజీవి సినిమాకి యండమూరి వీరేంద్రనాథ్ గారు డైలాగ్ రైటర్. నిజానికి అంతకుముందే ఆయన 'ఒక ఊరి కథ' అనే సినిమాకి డైలాగ్స్ రాశాడు యండమూరి గారు. ఓకే. ఆయన 'కుక్క' అనే నాటకాన్ని చూసి ఇన్‌స్పైర్ అయ్యి 'ఒక ఊరి కథకి' డైలాగులు రాయించుకున్నారు. మృణాల్ సేన్ అనే ప్రపంచ స్థాయి డైరెక్టరు రాయించుకున్నాడు. హ్మ్. అది దాని తర్వాత సినిమా అంటే కమర్షియల్‌గా ఆయన రాసిన మొదటి సినిమా 'మంచు పల్లకి'. హ్మ్. 'మంచు పల్లకి'కి ఆయన్ని డైలాగ్ రైటర్‌గా వంశీ ఎన్నుకున్నాడు. వంశీకి మొదటి సినిమా అది. అది ఒక తమిళ్ సినిమా రీమేకు. ఆ సినిమాకి టైటిల్ సజెస్ట్ చేసింది కూడా యండమూరే. 'మంచు ఓకే. పల్లకి' అనే టైటిల్. 'మంచు పల్లకి' అని వంశీ నవల. ఆ నవల టైటిలే ఈ సినిమాకి పెట్టొచ్చు కదా! అని ఈయనే అడ్వైజ్ ఇచ్చాడు. ఆయన అడ్వైజ్‌ని పాటించి వంశీ 'మంచు పల్లకి' అని పెట్టాడు. ఆ సినిమా మొదటిసారి చిరంజీవి, యండమూరి కలిసి పనిచేసిన సినిమా. హ్మ్. అయితే స్ట్రెయిట్‌గా వాళ్ళిద్దరికీ పరిచయం లేదు. ఆ తర్వాత 'ఆంధ్రజ్యోతి'లో ఈయన 'అభిలాష' నవల రాశాడు సీరియల్‌గా. హ్మ్. ఆ సీరియల్‌లో క్యారెక్టర్ పేరు చిరంజీవి. ఓకే. క్యారెక్టర్ పేరే చిరంజీవి. అయితే ఆ టైంలో ఒక రకంగా చిరంజీవి ప్రమోషన్
చిరంజీవిని జనాల్లోకి తీసుకెళ్లటంలో నవలా సాహిత్యము, నవలా రచయితలు చాలా కృషి చేశారు. ఆనాటి కథకులు కూడా. ఉమ్, అంతకుముందు ఎన్టీ రామారావు గారిని జనాల్లోకి పంపు చేసింది కూడా రచయితలు, పత్రికలే. అంటే కథల్లో వాళ్ళు సరదాగా రాస్తూ ఈరోజు ఎన్టీఓడి సినిమాకి వెళ్ళాలి ఇలాంటివి రాసేవాళ్ళు ఆ రోజుల్లో 50ల్లో. ఉమ్, అది తెలియకుండానే ఇతని ఇమేజ్ని జనంలోకి తీసుకెళ్ళేది. దాదాపు అదే పరిస్థితి చిరంజీవికి కూడా వచ్చింది. చిరంజీవి సినిమాకి వెళ్ళాలి ఇలాంటి సంభాషణలు నవలల్లోనూ కథల్లోనూ నడిచినప్పుడు ఇది ఒక స్పెషల్ ఇమేజ్ ఏర్పడుతుంది ఒక సెక్షన్లో. అవును. అలాంటి ఇమేజ్ చిరంజీవికి రావటం పర్టికులర్గా మిడిల్ క్లాస్లో, అప్పర్ మిడిల్ క్లాస్లో ఈ సెక్షన్స్లో ఉన్నటువంటి యూత్లోకి చిరంజీవిని పంపు చేయటంలో అప్పటి నవలా రచయితలందరూ సహకరించారు. ఉమ్, దీన్ని ఎక్నాలెడ్జ్ చేశాడు చిరంజీవి కూడా. అలా మొదలైంది. అభిలాషని సినిమా తీయాలి, తీస్తే బాగుంటుంది అని చిరంజీవి గారి మదర్ అనుకుంది. ఓకే. ఆవిడ ఆ సీరియల్ని ఫాలో అయ్యేది. అనుకోకుండా కెఎస్ రామారావు గారు, ఆయన అప్పటికే ప్రొడ్యూసరు, ఉమ్, డబ్బింగ్ సినిమాలు చేసేవాడు ఆయన. డబ్బింగ్ సినిమాలు కూడా పెద్ద హిట్స్ చేశాడు ఆయన. ఎర్ర గులాబీలు అని కమల్ హాసన్ భారతీరాజా కాంబినేషన్లో వచ్చిన ఒక రేంజ్ హాలీవుడ్ సినిమాలా ఉంటుంది అది. ఉమ్, ఆ సినిమా తెలుగులో డబ్ చేశాడు. తర్వాత మౌనగీతం అని సుహాసిని మొదటి సినిమా అది. ఆ సినిమాని కెఎస్ రామారావు గారు డబ్ చేశాడు. ఇలా డబ్బింగ్ సినిమాలతో టిక్ 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 అని భారతీరాజా కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన అది కూడా హాలీవుడ్ లెవెల్లో ఉంటుంది. ఉమ్, బడ్జెట్ హాలీవుడ్ సినిమాల లెవెల్లో తీసేవాడు భారతీరాజా గారు. ఓకే. అలా ఆ స్టైలిష్ మేకింగ్, ఆ సినిమాలు డబ్ చేయటము, దాంతో అలాంటి టాపిక్తో స్ట్రైట్ సినిమా చేయాలి అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చాడు ఆయన. ఉమ్, ఆయనకి ఈ అభిలాష అనే నవల అట్రాక్ట్ అయింది. వెంటనే ఆ నవలను తీసుకున్నాడు ఆయన. ఎండమూరి గారితో మాట్లాడి రైట్స్ తీసుకుని, అప్పటికి ఆంధ్రా బ్యాంక్లో పనిచేసేవాడు. ఉమ్, ఆ రైట్స్ తీసుకుని ఆ సినిమా మొదలుపెట్టారు. స్క్రిప్ట్లో చాలామంది కూర్చున్నారు, సత్యానంద్ గారు వీళ్ళందరూ కూర్చుని రకరకాలుగా ఆ నవలని సినిమాగా ఎలా మార్చాలి, ఇంట్రెస్టింగ్గా ఎలా నడపాలి, అందులో లేని పాత్రలు కూడా సినిమాలో ప్రవేశపెట్టారు. గొల్లపూడి మారుతిరావు గారి క్యారెక్టర్ నవల్లో కనిపించదు, కానీ సినిమాలో చాలా పెద్ద రోల్ ఉంటుంది. అవును. ఇలాంటివన్నీ చేసి ఫైనల్గా సినిమా తీశారు. అది బాగా వర్కౌట్ అయింది, మంచి క్రేజ్ వచ్చింది. ఆ సినిమా హిట్ అయింది. ఉమ్, మ్యూజికల్గా చాలా పెద్ద హిట్ అది. ఇళయరాజా గారి సంగీతం. ఇళయరాజాతో భారతీరాజా కాంపౌండ్లో నుంచి పరిచయం కెఎస్ రామారావుకి. ఈ మ్యూజిక్ డైరెక్టర్తో మన సినిమాకి మ్యూజిక్ చేయించుకోవాలి అనేటువంటి ఒక పిచ్చి ఉండేది ఆయనకి. ఉమ్, అట్లా ఇళయరాజా, యండమూరి, లోక్ సింగ్, చిరంజీవి ఇది కాంబో. కెఎస్ రామారావు, కోదండరామిరెడ్డి, ఇది వర్కౌట్ అయింది. వాళ్ళ నెక్స్ట్ పిక్చర్ ఛాలెంజ్, అది పెద్ద హిట్. ఉమ్, ఇలా ఇదొక హిట్ కాంబోగా మొదలైంది. యండమూరి గారి కథలు, చిరంజీవి నటన, ఇది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే రాఘవేంద్రరావు గారికి ఫ్లాపుల్లో ఉన్నాడు అప్పుడు. ఓకే. యండమూరితో రెగ్యులర్గా కోదండరామిరెడ్డి పనిచేసేవాడు. యండమూరి, ఇళయరాజా, కోదండరామిరెడ్డి, చిరంజీవి ఈ కాంబో నడిచేది. ఉమ్, కొండవీటి దొంగ సినిమా స్క్రిప్ట్లో కూడా యండమూరి ఉన్నాడు. జగదేక వీరుడు అతులోక సుందరి స్క్రిప్ట్లో కూడా యండమూరి ఉన్నాడు. ఉమ్, ఇలా చిరంజీవి గారి సినిమాలన్నిటికీ, రుద్రనేత్ర, ఈ సినిమాలన్నిటిలోనూ ఆయన ఉన్నాడు యండమూరి. ఉమ్, ఈ రైటర్తో రాఘవేంద్రరావు గారు పనిచేయాలి అప్పటిదాకా. ఆయన ఫ్లాపుల్లో ఉన్నాడు. యుద్ధభూమి లాంటి డిజాస్టర్ సినిమాలు వచ్చినాయి ఆ టైంలో. దాంతో ఆయన కూడా ట్రాక్ మార్చాలనుకుని నేరుగా కోదండరామిరెడ్డి దగ్గరికి వెళ్ళి ఈ యండమూరి, ఇళయరాజా వీళ్ళని నాకు పరిచయం చేయని చెప్పి, ఆయన శిష్యుడే కోదండరామిరెడ్డి. ఓకే. సో ఆయన ద్వారా వీళ్ళతో పరిచయాలు ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత ఆఖరి పోరాటం అనే సినిమా, యండమూరి గారి నవలే సినిమా తీశాడు రాఘవేంద్రరావు. మళ్ళీ సక్సెస్ అది. ఉమ్, ఈ క్రమం అంతా కూడా వీళ్ళిద్దరూ స్నేహితులు. వీరేంద్ర అని పిలిచేవాడు ఆయన సింగులర్గానే ఈయన్ని. ఓకే. అలా వీళ్ళు ఏకవచనంలో పిలుచుకోవటం అనేది సాధారణం అయిపోయి చాలా ఫ్రెండ్లీగా ఉండి ఆయన డైరెక్షన్లో సినిమా చేశాడు ఆయన, స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ అని. ఉమ్, రాక్షసుడు చాలా పెద్ద హిట్ ఇచ్చింది. రాక్షసుడు తర్వాత మరణ మృదంగం ఆయన నవలే, తర్వాత రుద్రనేత్ర ఆయన నవలే,
ఆ తర్వాత దొంగ మొగుడు ఆయన కథే. ఆయన నల్లంచు తెల్లచీరాన్ని జ్యోతిలో రాసిన నవలే ఉమ్, దొంగ మొగుడు పేరుతో సినిమా తీసి చాలా పెద్ద హిట్ కొట్టాడు చిరంజీవి గారు. ఉమ్, ఇన్ని హిట్ సినిమాలకి స్క్రిప్ట్ ఇచ్చినటువంటి యండమూరి గారి డైరెక్షన్లో నటించాలి అని అనుకుని ఆయన ముందు సినిమా ఫెయిల్ అయింది. అయినప్పటికీ ఆ సినిమా ఇచ్చాడు. ఆ సినిమా యండమూరి అంటే జనరల్గా ఏ హీరో అయినా కానీ ఒక సినిమా ఫ్లాప్ అయిన డైరెక్టర్కి ఇమ్మీడియట్గా సినిమా ఇవ్వరు. అవును. అగ్నిప్రవేశం అనే సినిమా చేశాడు ఆయన అంతకుముందు, మొదటి సినిమా అది. కెఎస్ రామారావు గారి బ్యానర్లోనే ఆ సినిమా ఆడకపోయినా స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ అవకాశం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు మీరు యండమూరికి అవకాశం అని ఆ రోజుల్లో అడిగినప్పుడు చిరంజీవి చెప్పిన సమాధానం ఏమిటంటే, ఆ సినిమా ఫెయిల్ అయింది అనేటువంటి కసితో ఇది బాగా తీస్తాడని అన్నాడు. అంత సుహృద్భావ వాతావరణం ఉండేది వారి మధ్య. ఈ వాతావరణం ఎప్పుడైతే ఆ సినిమా డిజాస్టర్ అయిందో అప్పటి నుంచి కొంత గ్యాప్ మొదలైంది. ఓకే. స్టువర్పురం పోలీస్ స్టేషన్ డిజాస్టర్గా మిగిలింది. ఆ డిజాస్టర్ తర్వాత వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. ఆయన కూడా సినిమాల నుంచి నవలల నుంచి పక్కకు వచ్చేసి నెమ్మదిగా వ్యక్తిత్వ వికాసము, విజయానికి 5 మెట్లు, విజయానికి 16 మెట్లు, ఈ దిశగా ఆయన ప్రయాణం నడిచింది. ఈలోపు సమాజంలో రకరకాల మార్పులు వచ్చినాయి. నవలలు చదవటం మానేశారు, పత్రికలు చదవటం తగ్గిపోయింది. ఆ రోజుల్లో లెండింగ్ లైబ్రరీస్ అని ఉండేవి, పుస్తకాలు అద్దెకిచ్చే దుకాణాలు ఉండేవి. ఆ దుకాణాలన్నింటినీ రాష్ట్ర వ్యాప్తంగా అవన్నీ సక్సెస్ఫుల్గా నడిచి వాళ్ళు వ్యాపారాలు చేసుకుని పిల్లల పెళ్ళిళ్ళు చేసుకునే లెవెల్కి డబ్బులు సంపాదించారు. ఆ డబ్బులు సంపాదించడం వెనకాల యండమూరి కంట్రిబ్యూషన్ ఉంది, మల్లాది వెంకటకృష్ణమూర్తి కంట్రిబ్యూషన్ ఉంది, ఎద్దనపూడి సులోచన రాణి గారి కంట్రిబ్యూషన్ ఉంది. వీళ్ళందరూ నవలా రచయితలుగా సూపర్ స్టార్లు ఆ రోజుల్లో. అందులో యండమూరి షేర్ కొంచెం పెద్దది. ఓకే. కొమ్మనాపల్లి గణపతిరావు వీళ్ళందరూ తర్వాత సినిమాల్లోకి వచ్చిన వాళ్ళ, గిరిజశ్రీ భగవాన్ వీళ్ళందరూ చిరంజీవి గుండా సినిమాకి గిరిజశ్రీ భగవాన్ నవలే ఆధారం. ఇలా ఒక సక్సెస్ఫుల్ ట్రాక్ ఇదంతా ఏర్పడటం వెనకాల వాళ్ళిద్దరి మధ్య ఒక అనుబంధం, ఒక అవినాభావ సంబంధం ఉంది. ఒక చిన్న డిస్టర్బెన్సు. ఆ డిస్టర్బెన్సు ఆ రోజు ఆయన రామ్ చరణ్ను ప్రస్తావన తీసుకొచ్చి అతన్ని కొంత బాగు చేసి ట్రాక్ ఎక్కించారు అని చెప్పినటువంటి పద్ధతి, అది వాస్తవం అయినప్పటికీ దాన్ని బహిరంగంగా మాట్లాడటం పట్ల కొంత ఇబ్బంది కలిగింది వాళ్ళకి. ఆ కలగటం రీత్యా ఒక గ్యాప్ వచ్చిన మాట వాస్తవమే. కానీ ఆ తర్వాత వీరేంద్రనాథ్ గారు పర్సనల్గా కలవకపోయినా త్రూ అల్లు అరవింద్ నేను కొంచెం ఇబ్బంది పెట్టినట్టున్నాను, నేను కూడా ఆయన అలా మాట్లాడటం పట్ల ఇబ్బంది పడుతున్నాను, ఒకవేళ నా వైపు నుంచి తను ఇబ్బంది పడుంటే సారీ చెప్పండి అని అరవింద్ గారితో ఆయన మాట్లాడినప్పుడు అరవింద్ గారు అదేం లేదు, అందరూ మర్చిపోయారు, ఇప్పుడు దాన్ని మళ్ళీ కొత్తగా ఎజెండాలోకి తీసుకురాకండి, అయిపోయింది ఏదో అయిపోయిందని ఆయన మళ్ళీ సానుకూల వాతావరణం తీసుకొచ్చేసాడు. అయిపోయింది. ఆ చాప్టర్కి అరవింద్ గారు ఫుల్ స్టాప్ పెట్టాడు. ఓకే. వారిద్దరి మధ్య ఆ సంభాషణ జరుగుతుండగా అనుకోకుండా నేను కూడా ఉన్నాను అక్కడ, కాబట్టి నాకు స్ట్రైట్గా తెలుసు సీన్. అయిపోయింది. అది అయిపోయిన తర్వాత అంటే చిరంజీవి పట్ల ఆయన క్రిటికల్గా ఉండేవాడు. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీకి ఒక రకంగా బ్రెయిన్ బిహైండ్ అని యండమూరిని వాడతారు అని అనుకున్నారు అందరూ. అయితే అక్కడ జరుగుతున్న విధానాలు, వాళ్ళు పార్టీ గురించి ఆలోచిస్తున్న పద్ధతులు అవి ఈయనకి నచ్చలేదు. అది కూడా వీళ్ళ గ్యాప్కి ఒక రకంగా కారణం. ఇలా రకరకాల పద్ధతుల్లో గ్యాప్స్ పెరిగినాయి. గ్యాప్ పెరగటం వలన కొన్ని ఇబ్బందులు పడ్డారు. ఫైనల్గా అన్నీ సర్దుకున్నాయి. నాగబాబు కూడా చాలా అగ్రెసివ్గా యండమూరి గారి మీద దాడి చేశాడు. కానీ ఆ తర్వాత మా గురువు గారు అనే మాట కూడా వాడాడు నాగబాబు. ఆ రోజుల్లో మాకు ఏ సందేహం వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళి తీర్చుకునే వాళ్ళం అని చెప్పాడు. ఇలా ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ సుహృద్భావపూరితంగానే ఉన్నాయి వీళ్ళ మధ్య రిలేషన్స్. ఒక చిన్న అపార్థం, దానిలో రకరకాల వ్యక్తులు చేరి అవతల వాళ్ళకి చెప్పేది చెప్తారు, వాళ్ళ దగ్గర నుంచి రాబట్టేది రాబడతారు. ఒక కాంట్రోవర్సీ చేయటం ద్వారా జనం అటెన్షన్ని గ్రాప్ చేయటం అనేది వ్యూహాత్మకంగా జరుగుతుంది.
అందులో భాగంగా వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉందనే ప్రచారం జరిగింది కానీ వాళ్ళిద్దరి మధ్య పెద్దగా గ్యాప్ ఏం లేదు. ఒకళ్ళనొకళ్ళు ఇప్పటికీ అభిమానించుకుంటారు. ఆయన డబ్బు మైనస్ డబ్బు అనే నవల రాసినప్పుడు దానికి ముందు మాట రాశాడు ఆయన, చిరంజీవి గారు. చిరంజీవిని క్యారెక్టర్గా పెట్టి నవల రాశాడు ఆయన. చిరంజీవిని అరవింద్ని క్యారెక్టర్లుగా పెట్టి తన నవలు రాశాడు. దాన్ని యాక్సెప్ట్ చేశాడు చిరంజీవి. డబ్బు మైనస్ డబ్బు చాలా పాపులర్ నవల అది. అందులో వాళ్ళిద్దరి మీద కొంత క్రిటికల్గా కూడా వెళ్ళాడు ఆయన. క్రిటిసిజం కూడా ఉంది, అయినప్పటికీ యాక్సెప్ట్ చేసి దానికి ముందు మాట రాశాడు ఆయన. ఇలా ఒక రిలేషన్ ఉంది వాళ్ళ మధ్య. గొడవలతో మధ్యలో ఏ ఫ్రెండ్స్లో అయినా ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం దాటుకుని ముందుకు వెళ్ళిపోతారు. అదే పద్ధతిలో ఈ రోజున ఆయన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఇస్తున్నటువంటి సాహితీ పురస్కారం, యండమూరి గారికి ఇస్తున్నటువంటి సాహితీ పురస్కారాన్ని చిరంజీవి చేతుల మీదుగా ఇస్తే బాగుంటుందని ఆయన అనుకున్నాడు. దాన్ని నేను యాక్సెప్ట్ చేశాడు. యాక్సెప్ట్ చేశాడు అంటేనే అది తన బాధ్యతగా స్వీకరించాడు అంటేనే వాళ్ళిద్దరి మధ్య గ్యాపులు పోయినాయి. ఈ క్రమంలో ఆయన వెళ్ళి ఇప్పుడు పురస్కారం ఇస్తున్నాడు. ఈరోజు జరుగుతోంది అది. మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి ఏదన్నా వెంచర్ చేస్తారేమో చూడాలి. చిరంజీవి గారు సినిమాలు చేస్తున్నాడు యాక్టివ్గా, యండమూరి గారు కూడా యాక్టివ్గానే ఉన్నాడు. ఆయనేమి అంటే 70లు దాటాడు ఆయన. 70 దశకం దాటినప్పటికీ యాక్టివ్గా ఉన్నాడు. ఈ రోజుకి ఆయన టూర్స్, ఆయన వివిధ కాలేజీలకు వెళ్ళి విద్యార్థులతో మాట్లాడటము, తద్వారా తనని తాను ఎప్పుడూ యంగ్గా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆయన. అందుకని ఇప్పుడు మళ్ళీ ఏదైనా కొత్త సమాజంలో ఉన్న వైరుధ్యాలు, గొడవలు, వీటి మీద కూడా కొంత అవగాహన ఉంది. ఎందుకంటే సమాజంతో సంభాషిస్తున్నాడు ఆయన నిరంతరం. సో ఆయన ఆలోచనలు కొంత ఇప్పుడు మళ్ళీ చిరంజీవి గారు చేస్తున్నటువంటి కొత్త కథలకు వర్కౌట్ అవ్వచ్చు.